ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 17, 18, 19 తేదీల్లో ఒక పెద్ద సీక్రెట్ బయటపడబోతుంది. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎలా పొందబోతున్నారు, వీరి జీవితంలో ఎలాంటి సీక్రెట్ ఇప్పుడు బయటపడబోతుంది, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియో రహస్యంగా మాత్రమే చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి, కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఆందోళన. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 17, 18, 19 తేదీల్లో ఒక పెద్ద సీక్రెట్ అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. సింహ రాశి వారు గత కొంతకాలంగా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు నవ్విన రోజుల కంటే మౌనంగా బాధపడిన రోజులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎంత నిజాయితీగా నడిచినా మీ మనసులో అర్థం చేసుకునేటువంటి వాళ్ళు తక్కువ మంది మాత్రమే దొరికారు. మీరు ఇచ్చిన నమ్మకాన్ని అందరూ నిలబెట్టుకోలేకపోయారు. అలాగే మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కొందరు మీ హృదయాన్ని గాయపరిచారు. బయట ప్రపంచానికి మీరు మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నారు. లోపల మాత్రం ఎవ్వరికి చెప్పుకోలేని బాధను మోస్తున్నారు. ముందుకు సాగుతూ ఉన్నారు. అయినా ఒక్కరోజు కూడా జీవితంపై మీరు ఆశను అయితే పూర్తిగా వదిలిపెట్టలేరు. ఎన్నో నిద్రలేని రాత్రులు, నిద్ర పట్టక ఆలోచనతో గడిచిన రాత్రులు ఉన్నాయి. నేను చేస్తున్నటువంటి కష్టానికి అసలు ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది, నా మంచితనానికి విలువ అనేది ఎప్పుడు వస్తుంది అని మీరు ఇంకా ఎంత ఇలా పోరాడాలి అన్న ప్రశ్నలు మీ మనసులో ఎన్నోసార్లు తిరిగాయి. మీకే తెలుసు, కొన్ని సందర్భాల్లో విధి మాత్రమే మీకు పరీక్షలు పెడుతుందో ఏమో అనిపించింది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం అనేది చేయదు. ఆలస్యం చేయవచ్చు, కానీ సరైన సమయంలో సరైన సమాధానం తప్పకుండా ఇస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ జూలై 17, 18, 19 తేదీల్లో ఈ 3 రోజుల్లో ఒక సాధారణ విషయం బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహ రాశి వారి జీవితంలో మాత్రం నిశ్శబ్దంగా ఒక అధ్యయనం ప్రారంభం అయ్యే సమయం మారబోతుంది. ఇప్పటి వరకు మీలో నిద్రిస్తున్న ధైర్యం మళ్ళీ మేల్కొల్పే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నాళ్ళుగానో నిలిచిపోయినటువంటి కొన్ని ఆశలు మళ్ళీ ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి వరకు మూసుకుపోయినట్లు కనిపించినటువంటి కొన్ని మార్గాలు మెల్లగా తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి
ప్రతి మార్పుకు ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది, కానీ వాటిని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే తమ జీవితాన్ని సరైన దిశలో నడిపించగలుగుతారు. అయితే ఈ సమయంలో మీ చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు అసలు నిర్లక్ష్యం చెయ్యకండి. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని ఈ 3 రోజుల్లో కదులుతుంది. ఎవరో ఊహించని వ్యక్తి మీతో మాట్లాడడం, ఎక్కడో మీకు మోసుకుపోయిన అవకాశం మళ్ళీ ముందుకు రావడం వంటి సంఘటనలు యాదృచ్ఛికం కాదండి. ఇవన్నీ రాబోయే మార్పులకు కాలం ముందుగానే ఇస్తున్న చిన్న సంకేతాలు మాత్రమే. అయితే ఈ మార్పులు అందరికీ ఒకేలాగా ఉండవు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు చూపించినటువంటి సహనం, మీరు నిలబెట్టుకున్న విలువ ఇప్పుడు మీకు తోడుగా నిలబడుతున్నాయి. ఒకప్పుడు మీ యొక్క మౌనాన్ని బలహీనతగా చూసిన వాళ్ళు త్వరలోనే అదే మౌనం వెనుక ఉన్న బలాన్ని తెలుసుకుంటారు. మీరు ఎవరితోనూ పోటీ పడకుండా మీ దారిలో మీరు నడిచే ప్రతి అడుగు ఇప్పుడు తన విలువను చూపించడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా మీరు చేసిన ప్రతి మంచి పనికి ఫలితం దక్కుతుంది. ఈ సమయంలో అయితే మీకు ఊహించని మార్పు ఖచ్చితంగా చూస్తారు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో మీ యొక్క మనసు చెప్పే ప్రతి అనుమానాన్ని నిజమని నమ్మకండి. గత అనుభవాల వల్ల ఏర్పడిన భయాలు కొత్త అవకాశాలను కూడా మీకు సందేహంగా చూపించే పరిస్థితులు ఉన్నాయి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ప్రశాంతంగా మీరు ఆలోచించి మీ యొక్క అంతరాత్మ చెప్పే మాటలను వినండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు రాబోయే సమయంలో మీ దిశనే మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక ప్రభావం అనేది చూపుతుంది. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా కూడా కొన్ని మార్పులు చూస్తారు. ఈ సమయంలో మీ యొక్క వృత్తి జీవితం అయితే మారబోతుంది. చాలా కాలంగా మీ శ్రమకు సరైన గుర్తింపు రావడం లేదు. మీరు చేసిన పనికి ఇంకొకరు పేరు తీసుకోవడం ఎంతో ఇష్టమైన, కష్టమైన మీరు ప్రతిభను అయితే పూర్తిగా గుర్తించకపోవడం వంటి పరిస్థితులు అయితే మీకు ఇప్పుడు క్రమంగా మారడం ప్రారంభం అవుతాయి. ఇంతకాలం నిశ్శబ్దంగా మీ యొక్క బాధ్యతలను నిర్వర్తించిన మీ యొక్క నిజాయితీ ఇప్పుడు మీకు గౌరవాన్ని తీసుకురాబోతుంది. మీరు ఊహించని వ్యక్తుల నుంచి ప్రశంసలు వినే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఇప్పటి వరకు కార్యాలయంలో మీ యొక్క మాటకు అంతర ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితులు ఇప్పుడు అదే పరిస్థితి పూర్తిగా మారి మీ యొక్క నిర్ణయాలను గౌరవించేవారు ఈ సమయంలో పెరుగుతారు. మీపై నమ్మకం ఉంచి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇంతకాలం నేర్చుకున్న అనుభవం ఇప్పుడు మీకు ఒక బలమైనటువంటి ఆయుధంగా మారుతుంది. తొందరపడి మాట్లాడకండి. ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు పెద్ద సమస్యలను తొలగిస్తాయి. ఈ సమయంలో చాలామంది సింహ రాశి వారికి అయితే గతంలో చేసినటువంటి ఒక పొరపాటు ఏమిటంటే తమ యొక్క సామరస్యాన్ని తామే తక్కువ చేసుకుంటూ ఉండడం, అంచనా వేసుకోవడం, అవకాశం వచ్చిన నేను చేయగలనా అన్న సందేహంతో మీరు వెనక్కి తగ్గడం జరిగింది. కానీ ఈ కాలంలో ఆ సందేహాన్ని తగ్గించి ధైర్యాన్ని పెంచే సమయంగా మారుతుంది. మీలో దాగి ఉన్న నాయకత్వ లక్షణం ఇప్పుడు బయటపడుతుంది. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీతో కలిసి పనిచేసేవారు కూడా మీ యొక్క సలహాలను గౌరవించడం ప్రారంభిస్తారు. ఈ 3 రోజుల్లో ఉద్యోగం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న సింహ రాశి వారికి మంచి ఆశ కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో అయితే నిలిచిపోయినటువంటి నియామక ప్రక్రియలు కదలడం, పెండింగ్లో ఉన్న ఇంటర్వ్యూకు సంబంధించి పిలుపు రావడం, ఇంతవరకు స్పందించని సంస్థ నుంచి సమాచారం అందడం అనేది ఈ సమయంలో కొంతమంది సింహరాశి వారికి జరుగుతాయి. ఒక్కసారి మీకు పెద్ద మార్పు జరుగుతుందని ఆశపడకుండా వచ్చిన చిన్న అవకాశాన్ని ఓపికగా వినియోగించుకుంటే మంచి ఫలితం ఉంటుంది మీపై. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్న సింహ రాశి వారికి అయితే ముఖ్యమైన మార్పు ఈ 3 రోజుల్లో కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు వ్యతిరేకంగా మాట్లాడిన కొందరు వ్యక్తులు ఇప్పుడు మీ యొక్క పనితీరును అయితే అంగీకరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ పనిని విమర్శించిన వారి తర్వాత మీ యొక్క సహాయాన్ని కోరే అవకాశం ఉంది. దీన్ని మీరు గర్వంగా తీసుకోకండి.
మీ యొక్క వినయం, మీ యొక్క సమతుల్యమైనటువంటి ప్రవర్తన మీకు ఇంకా మంచి గుర్తింపును తీసుకువస్తుంది. విజయం వచ్చినప్పుడు కూడా తల వంచి ఉండగలిగిన వారిని కాలం ఎక్కువ కాలం పైకి నిలబెడుతుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీపై అదనపు బాధ్యతలు కూడా పడతాయి. మొదట అవి మీకు ఉద్యోగంలో భారంగా అనిపిస్తాయి. తర్వాత అదే బాధ్యత మీకు ఒక కొత్త అవకాశాలకు తలుపు తెరుస్తుంది. అందుకే పని ఎక్కువైందని భయపడకుండా ప్రతి పనిని మీరు క్రమ పద్ధతిలో పూర్తి చేయండి. నిర్లక్ష్యంగా పెద్ద అవకాశాన్ని ఇప్పుడు దూరం చేసుకోకండి. ఈ సమయంలో అయితే యొక్క సింహ రాశి వారికి ప్రత్యేకమైన గుర్తింపు అనేది సమాజంలో వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలని, మంచి సంస్థలో స్థిరపడాలని ఎన్నాళ్ళుగానో మీరు ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది. గతంలో ఆలస్యమైన ప్రక్రియ మళ్ళీ వేగం పుంజుకుంటుంది. అవసరమైన పత్రాలు ముందుగానే మీరు సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎవరిపైనా పూర్తిగా ఆధారపడకుండా ప్రతి విషయాన్ని అయితే స్వయంగా పరిశీలించడం మంచిది. చిన్న జాగ్రత్త భవిష్యత్తులో పెద్ద ఇబ్బందిని తగ్గిస్తుంది. ఒక విషయాన్ని మీరు అస్సలు మర్చిపోకండి. ఈ 3 రోజుల్లో మీ యొక్క ఎదుగుదలను చూసి అందరూ సంతోషపడతారని మీరు అనుకోవడం పొరపాటు. కొంతమంది వ్యక్తులు బయటకు నవ్వుతూ మాట్లాడిన లోపల మాత్రం మీ విజయాన్ని అంగీకరించకపోవచ్చు. అందుకే ఈ సమయంలో మీ భవిష్యత్తు ప్రణాళికలు, ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైన విషయాలు అందరితో పంచుకోకండి. పని పూర్తయ్యే వరకు మౌనంగా ఉండండి. మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ విజయాన్ని, మీ ఫలితాలను ప్రపంచానికి తెలియజేయాలి, కానీ మీ మాటలు కాదు. సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ యొక్క విజయాన్ని అడ్డుకోవాలని కొంతమంది ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అటువంటి వ్యక్తులు ఎవరో ఈ సమయంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో నిజమైన శత్రువులు బయటపడే ఒక అవకాశం అయితే ఉంది. ఈ సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద సీక్రెట్ అనేది బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో వ్యాపారం చేసే వారికి, స్వయం ఉపాధి పైన ఆధారపడిన వారికి ఈ కాలం కొత్త దిశ చూపిస్తుంది. ఇంతకాలం మీరు ఎంత శ్రమించినా ఆశించిన స్థాయిలో ఫలితం రాక నిరాశ చెంది ఉన్న వారికి ఇప్పుడు పరిస్థితులు మెల్లగా అనుకూలంగా మారుతాయి. గతంలో మీ వద్దకు రావటానికి వెనకంజ వేసిన కస్టమర్లు ఇప్పుడు మీ యొక్క పనితనం, మీ యొక్క నమ్మకాన్ని గుర్తించి మళ్ళీ మీ వైపు అడుగు వేయడం కనిపిస్తుంది. మీరు చూపించిన నాణ్యత ఇప్పుడు మీకు ఒక కొత్త అవకాశాలకు తలుపు తెరుస్తుంది. వ్యాపారం అనేది కేవలం వస్తువుల అమ్మకం కాదు, మనిషి యొక్క నమ్మకం మీద అమ్మడం కూడా. ఈ విషయం బాగా అర్థం చేసుకున్న సింహరాశి వారు ఈ కాలంలో అయితే మంచి ఫలితాలను చూస్తారు. కస్టమర్లతో మాట్లాడే తీరు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, సమయానికి పని పూర్తి చేయడం వంటి విషయాలే మీ యొక్క వ్యాపారాన్ని పెద్ద స్థాయిలో తీసుకువెళ్ళే బలంగా మారుతాయి. ఈసారి మీ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చే విశ్వాసం ఇప్పుడు మీకు అసలైన మూలధనంగా మారుతుంది. చాలా కాలంగా విస్తరణ గురించి ఆలోచించి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సింహ రాశి వారికి ఈ సమయంలో కొత్త ఆశ కలిగిస్తుంది. కొత్త శాఖ ప్రారంభించడం, కొత్త సేవలను ప్రజలకు అందించడం, కొత్త ప్రాంతంలో మీ పేరును గుర్తించడం వంటి ఆలోచనలు బలపడతాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే తొందరపడవద్దు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో సింహ రాశి వారికి కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులు మీ యొక్క విలువలను గుర్తిస్తారు. మీరు చేసిన కష్టాన్ని, మీరు చేసిన త్యాగాన్ని కుటుంబ సభ్యులు గమనిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు మీకు క్షమాపణ చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్న సింహ రాశి వారికి అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ ప్రేమ బంధం ఇప్పుడు వివాహ బంధంగా మారుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న మీ కళ నెరవేరబోతుంది. మీ యొక్క ప్రేమ సక్సెస్ అవుతుంది. ఈ 3 రోజుల్లో మీరు పెద్దలకు మీ ప్రేమ విషయాన్ని చెప్పినట్లు అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాగే ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయి మీ మధ్య బంధం మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి.
భాగస్వామి సలహాలు సూచనలు కూడా మీకు ఈ సమయంలో ఎంతో ఉపయోగపడతాయి. మీరు ఈ 3 రోజుల్లో ఎవరి మాటలను నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఇప్పుడు నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు డబ్బు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు ముఖ్యంగా సింహరాశి వారు పరమేశ్వరుని ఆరాధన, కులదేవత ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.